హాయ్ అనిల్ నాయర్ హియర్. ఈ క్వశ్చన్ చూడండి సార్. ఒక 5 డిజిట్ నంబర్ ఉంది 45YZ0. ఈ నంబర్ 40 తోటి డివైడ్ అవ్వాలట. 40 తోటి డివైడ్ అవ్వాలట. 40 తోటి డివైడ్ అవ్వాలంటే 8 తోటి డివైడ్ అవ్వాలి, 5 తోటి డివైడ్ అవ్వాలి. 8 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే చిట్ట చివరి 3 స్థానాలు y+z+0 ఇది దేంతో డివైడ్ అవ్వాలి? 8 తోటి డివైడ్ అవ్వాలి. 8 తోటి డివైడ్ అవ్వాలి. క్వశ్చన్లో ఏమన్నాడు? వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ y+z అన్నాడు. y+z+0 ఇది 8 తోటి డివైడ్ అవ్వాలి. y+0 మ్యాక్సిమం కావాలంటే z మ్యాక్సిమం కావాలి మరియు y కూడా మ్యాక్సిమం కావాలి. ఇది 8 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే ఇది 4 తోటి డివైడ్ అవ్వాలి. అంటే z ఖచ్చితంగా 8 అయి ఉండాలి. సో ఇది 880 అంటే y ఇది ఏమవుతుంది? ఇది y మ్యాక్సిమం కాబట్టి 980 పెట్టుకుంటే ఇది 8తో డివైడ్ అవ్వట్లేదు. 880 పెట్టుకుంటే ఇది కూడా 8తో డివైడ్ అవుతుంది. 8+8 ఎంత? 16. 8+8 ఎంత? 16. 8+8 ఎంత? 16. అంటే ఇక్కడ క్వశ్చన్ చూస్తే y+z మ్యాక్సిమం కావాలి అని అంటే మనం మ్యాక్సిమం ఏం తీసుకోవచ్చు? ఆన్సర్ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకోండి సార్. 15 + 0 15. 8 తోటి డివైడ్ కావట్లేదు. 18 + 0 డివైడ్ కావట్లేదు. 17 + 0. ఆన్సర్ టు క్వశ్చన్ కూడా మనం చేయొచ్చు. ఆర్ ట్రెడిషనల్ మెథడ్ కూడా మనం చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ మోడల్. కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.